ఎవరితోనే గొడవ? అయ్యో గొడవ అంటే ఉదయాన్నే పాలు ఏమంటే చాలా ఏం చేసింది? ఆ పాలన్నీ నేలపాలు చేసిందే మొండ. తొందర ఎక్కువ దానికి. దాన్ని బదారు పంపించి నీ వస్తే ఏమైందమ్మా? వాడెవడా కాలేజీ కుర్రాడే. ఏమన్నాడు? నన్ను చూసి శ్రీరంజని నమస్కారం అన్నాడు. మరి సంస్కారవంతుడే. నేను అలాగే అనుకున్నా. నమస్కారం పెట్టాడు కుర్రాడు సంస్కారవంతుడని. ఇంతలో వాడికి ఏ పౌర్ణం వచ్చిందో తెలియదు. ఏమైంది? నన్ను చూసి కన్ను కొట్టి శ్రీరంజని కిర్రు మయూరి పరుడు అసలే వాళ్ళు రౌడీలే. వాళ్ళ చూడికి ఎందుకు వెళ్ళేవా నువ్వు? వీళ్ళు రౌడీలే. వీళ్ళు రౌడీ అయితే నన్ను ఏం చేస్తారు? ఇటువంటి ఆకు రౌడీని, ఇటువంటి బచ్చాగాళ్ళని నా వయసులో నా మధ్య ఇంకో వాళ్ళకి ఎంతమంది ఆయన ఈ కాలం కొన్నాళ్ళు ఉన్నారు చూసా. అయ్యో బూటు కట్ట పట్టలేదు. బొట్టు పోయి చక్కాలు వేసుకుని చేత్తో సల్లపోని పట్టుకుని సొల్లు కబులు చెప్పడం చెప్పిస్తే ఒక్కరి దగ్గర కాసేంత ఓపికేడుస్తుందన్న వాళ్ళగాడు. అంతేనంటావా? ఏం చేస్తున్నావే? శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటానమ్మా. నా తల్లి దేవుడు ప్రార్థన చేస్తున్నాను. అవునే దేవుడు ప్రార్థన చేయడం తప్పను కానీ ఎక్కడే చిన్న చిక్కు వచ్చి పడింది. ఏమిటే చిక్కు? బాగుందని భక్తి ప్రేమలో నచ్చి ఉండుకోండి అంటే ఏమవుతుందమ్మా? బాగుందని భక్తి చడి మడి అని కూర్చుంటే వాళ్ళ ఇంటికి ఎవరు వస్తారు? అదే బ్రాహ్మణకి నచ్చింది అనుకో పెళ్ళుడికి పొద్దులకి ఎవరు. ఇది నిజమే. సరే కానీ ఎప్పుడు నీ ఆట పాట కానీ నా మాట ఏం మాటమ్మా? ఆ భవాని చక్రాన్ని ఎంతో ఈడ్చి బయటపడే 1,00,000 సార్లు చెప్పాలి. ఎందుకే రాలిస్తావు? వాడు మన ఇంట్లో ఉంటే పొట్లకాయకి అది కాదమ్మా. అంత సొమ్ము పెట్టిన వాని ఇంతలోనే ఆవలకి నట్టలేక చూస్తున్నానే. ఏమిటమ్మా అంత సొమ్ము పెట్టాడు? అంత అమ్మ గడుపు మాడ మన ఇంటికి వచ్చేవాడు మనకి పెట్టడానికి ఏమిటే మన చేత పెట్టించుకునేది? అదే డబ్బే. వాడు ఎప్పుడు ఎంత పెట్టాడు చెప్పమ్మా. తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే. అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే. నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. నా తల్లి చెప్పవే. వగలును వలపులు వర్షించి తొలినాడే, వగలును వలపులు వర్షించి తొలినాడే, తిరుగలి పిచ్చి మెప్పించినాను. నీకన్నీ నా గుణాలు వచ్చాయి. అవునమ్మా. వచ్చిన నెలలోనే మచ్చిగా ఇదేనమ్మా నాకు కావాల్సింది. ఇదేనమ్మా. బల్లసరాలకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాను. మంచి పని చేశాను. దినవెచ్చములకని తిరుబండములకని పెళ్ళమునగలు మార్చేసినాను. ఏమిటమ్మా పెళ్ళం నగలు మార్పు చేసేవా? ఇదేదో పెద్ద గణకార్యం చేసినట్టు చెప్తున్నా. కాదేమిటే? నువ్వైతే పెళ్ళ నగలే మార్పించేది. నువ్వు నేనైతే వాడత్తగారి వెళ్ళలో పుస్తుల తాడు కూడా అందించే వరకు విడిచిపెట్టేనటి. నీ అనుభవం ఎంత, నా అనుభవం ఎంతమ్మా? అనుభవం కలుద్దామా, బుద్ధి పెట్టి ఆలోచిస్తానే. అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి, అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి, ఎట్టునింతలోనే ఏగు మందో ఆతడు సురన్న, ఆతడు సురన్న, ఆతని కడగన్న ద్రవ్యము ఎట్లు మనకు దక్కునమ్మా.
ఎందుకమ్మా? చూడు అమ్మడు, నీ అందానికి, నీ చందానికి, నీ విద్యకు, నీ తెలివికి ఈ ఒక్కలోటే లేకపోతే ఈ కూర్చున్న మగాళ్ళ లక్షలు సంపాదించుకుంటుంటే అయినా నేను వాడిని ఎంత చేశాను, వీడిని ఎంత చేశానంటున్నా గాని ఒక్క జమీందారు బిడ్డకైనా ఎంత మంది పెట్టి మధ్య అమ్మా మందులు మాకులు పెడితే చచ్చూరుకుంటారే, మన ఇంటికి ఎవరు వస్తారు పాడు? చచ్చిపోయే మంది కాదే పిచ్చి పిల్ల, వెంట పిక్కాకు చూర్ణమైన రకమైన మందు ఉంది అమ్మా. అది మన నందమూరి గారు ఇంగ్లీష్ మందుల షాప్ లో దొరుకుతుంది ఏమిటి ఆ మందు? అది ఇంగ్లీష్ షాప్ లో దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుందమ్మా? వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ వెంట పిక్కాకు చూర్ణాన్ని తీసుకుని మిఠాయిలో గాని సున్నుండలో గాని ఒక్క ఉండగా తినిపించావు ఏమవుద్ది? ఆ ఉండదని మహానుభావుడు ఇటు చూడమంటే ఇటు చూస్తాడు, ఇటు చూడమంటే ఇటు చూస్తాడు. నరేస్తేనో ఉండన్నారు ఈ ఊళ్ళో ఒక ఆయన కేసు. ఎవరి కేసు? మూర్తి గారు చేసేది. ఏమైంది? ఉండన్నారు మహిమ ఇంకా అనౌన్స్ మానేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు. మైక్ వదిలేసాడు, నిన్ను చూస్తున్నాడు ఆ బాక్స్ వెనక దాక్కుని. ఇంకా 2 ఉండలుగా వేసామనుకో ఏమవుతమ్మా? అనౌన్స్ మానేసి మా వద్దులే ఉండన్నట్టు ఆపే. అమ్ముడు నీళ్ళల్లో ఉంటూ నిండంత తామరాజులు మన్నుగా తిరుగుతూ మన్నున్న కుమర్పులు మన కులానికి గురువులే. విద్యుల వలపు మనకు అంటకుండా వారికి మనపై వలపు కలిగించి వేస్తాడు. కోరి పిట్టముడిగిన తోడన్ని ముడిగి కుక్క నవ్వల బయటకు నెట్ట వలయు. డబ్బులు చెప్పుకుని ఈ మగాళ్ళు మనం బాబు గారు మీరు ఉన్నారు, బాబు గారు మీరు చంద్రుల్లో ఉన్నారు. అసలు డబ్బు అయిపోయిందా తీముండాకుంటుందా మనకి పని ఉంది. ఏం చేయాలి అప్పుడు? పెంట మీద కుక్కను కొన్నారుగా. అమ్మా నీ కాలంలో ఆ కాలంలో నీవు ఇలాగే చేసేవేమిటి? ఏమిటమ్మా నా కాలంలోనా? అవునే. నా చిన్నతనంలోనా? అవునే. నేను ఎన్ని గొప్పలు అర్పిస్తానని ఎన్ని కాపురాల్లో చిచ్చు పెట్టేశాని. అమ్మడు రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ లోను చాలా మంది సిద్ధగా ప్లాస్టిక్ చూశాను. భీమవరం రైల్వే స్టేషన్ లో వాళ్ళే, ఆ శృంగవృక్షం రైల్వే స్టేషన్ లో వాళ్ళే. ఎవరే వాళ్ళంతా? వాళ్ళంతా ఒకప్పుడు జమీందారులే. మరి ఇప్పుడు ఎందుకు అలా అయిపోయారు? మున్నా కొడుకులు మన ఇంటికి వచ్చారు అలా తల్లి. నేను మంచి వయసులో రోజుల్లో ఈ కూర్చున్న వాళ్ళలో ఏ ఒక్కరినైనా వాళ్ళ పిల్లలతో కాపురం చేయించారంటే మరి ఏం చేయించావే అమ్మా? చెత్తగారి రంగాల మన ఇంటి తిప్పే ఉంటావు. నా వయసులో ఈ మగాళ్ళంతా మన ఇంటికి గొర్రెల మంది అమ్మడు రోజుకి 4 మంచాలు సిద్ధం చేసి ఉంచేదాన్ని. ఉన్నది నువ్వు ఒక్కదాని, నీకెందుకు 4 మంచాలు? అవును మరి ఆయనే ఉంటే తెల్ల సీరతో పనే ఉందని. నిజమే మరి. మంచాల గురించి నీకు తెలిసే నాకే పాయింట్. అది కాదే అమ్మా, ఉన్నది నువ్వు ఒక్కదానికి పడుకోవడానికి నీకు ఒక్క మంచం సరిపోదు ఏమిటే? పడుకోవడానికి అయితే ఒకటి సరిపోతుంది. మరి ఇప్పుడు ఎవరికైనా వ్యాపారం చేయాలంటే డబ్బులు పెట్టుబడి పెట్టాలి. అవును కదా. అవును. మన వ్యాపారానికి మంచాలు కావాలి. అయ్యో వచ్చేవాడు వస్తుంటే పోయేవాడు పోతుంటే వీధికి మానవాడు గుడ్డికి మానవాడు. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి 4 గంటల తలుపులు మూసేవారు కానీ మన తలుపులు ఎప్పుడు అలా బార్లా తీసుకుంటారు. అమ్మా తలుపులు బార్లా తెరుచు కూర్చుంటే దొంగలు పడలేదు మన ఇంట్లో. దొంగలు పడ్డావా? అసలు నేను పడుకుంటే కదా దొంగలు పడ్డానికి. అయినా ఎంతమంది వస్తున్నానని వచ్చిన వాడిని వచ్చినట్టే బాగా వేడెక్కించి చేస్తారు. చెప్పమ్మా. క్షణములో 100 వేలు గొంచిన అదే ఏమ్మా అంటాడంటే పులిని అంతలా నరిచావు. నిజమైన పులి వచ్చింది ఏమో భయపడి చచ్చాను నేను. నిజమైన పులి ఎక్కడికి ఎందుకు వస్తుంది? ఏమో మరి నువ్వే కదా పులి అని అరిచావు. పులి అంటే మామూలు పులి కాదు. మరి నేను మంచి వయసులో రోజుల్లో మహానుభావుడు ఆయన పుల్ల వస్తూ పోతూ ఉండేవాడు. ఎవరైనా ఒడ్డి కనకదుర్గా ప్రసాద్ గారు అని. అమ్మడు ఒడ్డి కనకదుర్గా ప్రసాద్ గారు 6 అడుగులు ఆజానుభోహుడే, పైగా అందగాడు.
నన్ను వాటేసుకుంటే ఆ? వారం రోజులు ఎన్ని విడిచిపెట్టు. నీ నిగ్రహం అటువంటిది, ఎవరైనా నిగ్రహం కోల్పోవాల్సిందే. అయినా ఆ రోజుల్లో నా గురించి ఎలాంటి వాళ్ళు వచ్చారు? ఎలాంటి వాళ్ళు వచ్చారమ్మా? యాక్టర్లు వచ్చేవారు, డాక్టర్లు వచ్చేవారు, లీడర్లు వచ్చేవారు, ప్లేడర్లు వచ్చేవారు, వారర్లు వచ్చేవారు, క్లీనర్లు. ఒక్కరేమిటి రాజు మొదలుకొని ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు విడుదల ఖైదీల వరకు నేనంటే పని చచ్చేవారేమో ఉండకూడదు. అందరూ సరేలేవే, ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీల దగ్గరే ఉంటుంది చేతులు నలుపునే మట్టి తప్ప. అయ్యయ్యో, నీకు ఈ విషయం తెలీదా? ఏమిటిది? అమ్మడు వాళ్ళ జైల్లో శిక్ష అనుభవించినంత కాలం వాళ్ళ చేత పనులు చేస్తారా? చేస్తారు. శిక్ష అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆ పనులు కొంత గొప్ప ఖరీదు కట్టి ఇస్తే వెళ్ళిపోమంటారు, డబ్బులు ఇచ్చి పొమ్మంటారు. అవును అవును. మరి ఇంతకాలం వాళ్ళ జైల్లో ఇచ్చేసారు కదా, శిక్ష అనుభవించారు కదా, మరి వెంటనే ఇడిచిన పిల్లలు చూడాలి కదా, వెళ్ళాలి కదా. మరి ఎక్కడికి వెళ్ళేవారు? చిన్నగా వాళ్ళ ఇంటికి వచ్చేసేవారు. శ్రీరంజని అలా ఉన్నావు, శ్రీరంజని అలా ఉన్నావు, నిన్ను ఎన్నారైనా చూసి డబ్బులు కొట్టారు మన ఇంట్లో పోసి పడిపోయి. ఆ డబ్బు కూడా వదలలేదే అమ్మ నువ్వు. అసలు ఎప్పుడు ఎవరి దగ్గర ఏది వంటి వాడైనా ఒక పూటలో గుమ్మములో కాలుడ పకీరును వెడచినాను పరమనైతికుడైన పడదు. ఏం పెట్టావే? పంచదార, లడ్డు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్పాక్, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, బిర్యానీ పెట్టావా అమ్మా? అమ్మా అయిపోయినాక ఏమన్నా ఇప్పటికి ఇవే గుర్తొచ్చినాయే. అసలు డబ్బులు తెలియకుండా పోయిందని. ఏమే అసలు నువ్వు చెప్పిన ఎన్ని పెట్టావనుకో ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? డబ్బు ఖర్చుగా నువ్వేం పెట్టావు? డబ్బులు ఖర్చు లేనిది ఎంత తిన్నా షుగర్ జబ్బు రానిది, నువ్వు చెప్పిన వాటి కన్నా కమ్మగా ఉండేది నేను పెట్టాను. ఏంటది? ఎంగిలి నా ఎంగిలి పాపమే కాళ్ళు ఊరుకోవి బాగుందని ఎంగిలికి కాబట్టి కప్పులకి తేడా ఉంది. అసలు నువ్వు అనాలి కానీ నీ ఎంగిల్ తినడానికి ఎంతమంది సిద్ధంగా లేదు. పైకము ఒట్టిపోయినంతనే కంతుడైన ఒకంత నెలకు బెడబట్టినాను. నేర్చుకుంటానులే అమ్మా. మరి ఇంత బాగా సంపాదించావు కదా, నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచిక పుల్లైనా లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసేవేనా అమ్మా? ఏంటది? నాకు ఒకప్పుడు ఒక మహాపిసరు ముండాగోడి దాపుంచాడు. ఎంతమంది మధ్యలో ఈయనెవరంట? పచ్చి పులుసు పరందామయ్య గారని సందగాడు వచ్చేసేవాడే ముండాగోడు. వచ్చి చల్లవాడు కూడా ఒకటే మాటలు 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 మాటలు. మరి నోట్లు అస్సలు బయటికి తీసేవాడు కాదు. అప్పుడప్పుడు జేబులో చేయి పెట్టేవాడు. ఏమైనా ఇచ్చేవాడా? ఏమైనా ఇస్తాడేమో అలా చూసేదాన్ని. ఆశ అరగంట గోక్కును ఉట్టు చేయి బయటికి. ఇంకెంత నీ డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచించి ఉపాయం. ఏమిటా ఉపాయం? కాస్త త్రాగుడు అలవాటు చేస్తాయి. ఆ త్రాగిన బైకులోనే ఇస్తాడు అనుకున్నాను. తాగాడా? మహా గట్టుకుడే. ఏమ్మా ఏమన్నాడే? శ్రీరంగిని నువ్వు కూడా నా ప్రక్కన కూర్చో తాగిపోతే తాగినని మొండుకేసి కూర్చో. అబ్బా నీకు అలవాట్లేదు లేవే, నువ్వు తాగవు. అయ్యో అలవాట్లేదని కూర్చుంటే ఎలాగే? పైగా అవసరం మంది అవకాశం అయింది. అవును. ఈ తాగే వాళ్ళతో చిక్కేంటో తెలుసా? ఏంటంట? డబ్బు లేకపోతే అప్పు చేస్తూ ఉంటారు. జత లేకుండా తాగనే ఉండాలి. ఆయన ఒక అరగ్లాస్ వేసుకునేవాడు. ఆయన కోసం నాకు గ్లాస్ వేసుకునేదాన్ని. అలవాట్లేదని గ్లాసుడు దాకే ఉన్నావా? పడిపోయావే అమ్మా? అమ్మాయి ఎరగనోడికి ఆకాశే మరణం అన్నారు. అంతేలే. ఆయన గ్లాస్ వేసుకునేవాడి, నేను 2 గ్లాసులు లాగించేసేది. ఆయన తప్పడు చేసే వేసుకునేవాడు, నేను ఫుల్ బాటిల్ పట్టి. మనకి ఎంతో బర్మా పట్టుకొని ఉందా? ఉందలేవే అమ్మమ్మ డొక్కు మంచం ఎప్పుడు చూసినా అమ్మా నన్ను ఏమైనా ఒప్పుకుంటాను కానీ ఆ మంచాన్ని ఏమన్నంటే ఓర్చుకోలేదు. అయ్య బాబోయ్, ఏమిటే మంచానికి నీకు అంత పెద్ద లింకు? అయ్యో అది మనకు ఖర్చు వచ్చినట్టు. ఎలాగా? నేను నువ్వు మా అమ్మమ్మ మీ అమ్మమ్మ దాని మీద పుట్టినాడు కానీ తెల్లవాడు కూడా ఆయన నేను నువ్వెక్కో నువ్వెక్కో అదేంటి అప్పుడెప్పుడో తాగితే ఇప్పుడెక్కేది నీ కైపు? ఆ పచ్చి పులుసు పరందామయ్య గారు అంటే సామాన్యుడు మామూలుగా లేడు. అసలు తెల్లవాళ్ళు పడుకునేవాడే నన్ను పడుకుని చూడే. అబ్బా
ఆ, నరాలు చెప్పి రావడం ఆ, పోతే పోయాళ్ళేవే పచ్చి పులుసు. పోతే పోయేలేవే నేను అదే అనుకున్నాను. ఆ. పోతే పోయేళ్ళే ఉండకూడదు కదా. ఆ. కానీ వాడి గురించి నేర్చుకున్న అలవాట్లు ఎక్కడ పోతాయి. ఆ. అందువల్ల సంపాదించిన చాలా నల్ల మందికి ఏమీ మిగలలేదు ఇంకా. అమ్మా, వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపం అంట కదమ్మా. ఎవరు చెప్పారు? ఆ వనదాక్ష ఏనాక్ష పుష్ప కూలిపోనా ఓసుకున్నారా మీ కాపురాలు కూలిపోను మీకు వచ్చాడు నా. వాళ్ళెవరూ చెప్పలేదే, మన పెద్దవాళ్ళే ఎవరో అనుకుంటుంటే విన్నాను. అయినా ఇప్పుడు ఆ శాపాన్ని పట్టుకుంటుంది తల్లి. ఏమి పూర్వ బిడ్డలు వయసు మళ్ళీ వారకాంతాన్ని వాడిపోయి వారు మరి ఇప్పుడు కుర్రాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు? ఒడ్డు కిందకి చేరి కట్టిన ఆడదాని బొమ్మ ఆ. ఆ సెల్ ఫోన్ యూట్యూబ్ లో చూస్తే చాలు సొంతం అబ్బా, అందువల్ల ఇప్పుడు ఆ శాపాన్ని పట్టుకుంది. కానీ ఆ. ఆ నమ్మకడేడి ఎవరే? ఆ అంకో పచ్చి ఎవరమ్మా? ఆ పేరుగా భావాన్ని దగ్గరికి అయ్యో, ఎంత తిరిగిపోతున్నారు అనుకోండి. ఆడ రూపాయి పెట్టలేదు కానీ పెడితే ఇంకా ఎంత ఇది అయిపోదు. ఏమోనమ్మా, ఆయన పేరు వింటేనే ఒళ్ళంతా జివ్వుమంటుంది. పాడు జివ్వుమని కుండగాలి చుట్టుంటే ఉందని వేడుక. జివ్వుమని కుండగాలి చుట్టుంటే ఏమిటమ్మా వాడిని చూస్తుంటే నీకు ఎలా ఉందా? అవునమ్మా. నాకు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది ఏమిటి? వాడు చూస్తుంటే ఒళ్ళంతా తెల్లు బాగినట్టు. అది వయసు ధర్మం అమ్మా. నా వయసుకు అలా అనిపించడం ఎంత సహజమో, నీ వయసుకి ఇలా అనిపించడం కూడా అంతే సహజం. అలాగంటావా? ఎందుకు వాడు ఏడి? అమ్మా, ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట, వాడు తప్పకిస్తామని వాగ్దానం కూడా చేశారట, అందులోకి వెళ్ళి ఉన్నాడమ్మా. ఏమిటమ్మా అప్పు తేడానికి వెళ్ళాడా? వీడికి ఇచ్చేస్తాను వాగ్దానం కూడా చేస్తాను నీకు చెప్పాను. ఇచ్చేస్తారంట. నువ్వు నమ్మేశావు. అసలు వీడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు అప్పులు పెడతానంటే ఏం ఎందుకు ఇవ్వరు? వీడు చేసినప్పటికే వడ్డీలు కట్టలేక గడ్డం పెంచుకొని బికారోలో తిరుగుతాడు మొండాకుడు. అయినా ఈ నందమూరి గారు శ్రీరామ ఆంజనేయ భక్త కమిటీ ఉత్సవ కమిటీ వారు ఎంత మంచి వారే. ఎంత మంచివారమ్మా. ఈ మామూలుగా అప్పులు పాలైపోయాడని బ్యాంక్ లో లోన్ ఇప్పించు సైకిల్ షాప్ పెట్టించట్లేదు. ఏదో రకంగా బ్రతికిని మనకున్నాడు, డబ్బులు ఇస్తాడు. అలా అలాగే అనుకున్నారు. మరి 4 సైకిల్ గాలి కొట్టి ప్యాచరీ పోతాడు. అవును. కానీ దరిద్రుని ఎవరు మాత్రం బాగు చేస్తారు? ఏంటంటే ఎంతలా అదృష్టం అందరూ ఎక్కిస్తా అంటే బుద్ధి బురదలో తిప్పిందండి. ఏమైందమ్మా? ఆ తప్పులో ఊరుకుంటారా? వాళ్ళు ఏం చేశారు? మీరు సైకిల్ షాప్ పెట్టడం చూడండి సార్. సైకిల్ అన్ని పెట్టుకెళ్ళి వాళ్ళ దొడ్లో వాడు. అయ్యో, మరి శంకరం గారికి ఏం మిగిలింది? తుప్పటి పేరు పంపు ఒకటి ఉంది. తుప్పటి పైన పంపుతో మనకేం పనమ్మా? ఖాళీగా ఉంటాడు కదమ్మా. నువ్వు నేను కలిపి డబ్బు నీ కాసేపు నా కాసేపు, నీ కాసేపు నా కాసేపు. ఆ గాలి పండు కడతానికి ఏమీ లేదు. అయినా నీకు ఇష్టం తెలుసా? ఏంటమ్మా? పదవి పోయిన రాజకీయ నాయకుడు పళ్ళు ఓడిపోయిన వేస్త మాత్రం పరపతి పడుతున్న పాపరం పడుతున్న ఈ సమాజం ఇవే. అంతేనా? అయినా మనం ఎవరమే చెప్పమ్మా. వెలచెల్లు. మరి ఇన్ని జనం ఒక్క మగంతో మనకు సరస్సు వెలచెల్లులకు పెట్టాలి పైన వెలచెల్లులకు పెట్టాలి పైన సంస్కారం లేని చదువు, దేవుడు లేని దేవాలయం, దీపం లేని ఇల్లు, డబ్బు లేని మనిషి నిరుపయోగమే. వీడు ఒట్టిపోయిన గుడ్డు లాంటి వాడు. వీటితో ఎంతతో వాళ్ళ సాయనపోవే. నువ్వు చెప్పలేకపోతే నీకు మగమాడమైంది నాకు విడిచిపెట్టవే. నీ
సత్తా నేను ఎరుగుదులేవే, రేపో మాపో నేనే చెప్పేది, ఊరకుండవే. నిజంగా పంపిస్తా? నిజంగా పంపిస్తా. ఇదిగో పట్టు. అయితే అది వాడుతూ పాడుతూ ఉండవే, లోపల మొక్కల నీరు పోసొస్తా. పోసే అమ్మా. నీతో మాట చూద్దాం మర్చిపోయారు. ఏమిటే? మొన్న మేజువానికి వెళ్ళినప్పుడు నీకు చూపించాను కదా అప్పారావు గారు, అబ్బాయి సుబ్బారావు గారు. చూశానమ్మా, అప్పారావునే చూశాను. ఆయన మన వీధిని 3-4 సార్లు తారులాడాడు. ఏం మాయిదారావు వచ్చి మన మీదకి వచ్చాడమ్మా హైదరాబాద్ నుంచి? అయ్యో మాయిదారావు కాదు, మరి వలపు రోగమే. వయసులో అనుకున్నవాడు ప్రేమ వలపండి ఓ రకమైన పిచ్చిలో పడ్డాడు. అటువంటి పిచ్చి పడ్డ ప్రతి భగవానికి కూడా ఇదో రకమైన పెద్ద జబ్బే. వలపు రోగంపు పుట్టని వాడు సానివాడకే రాడు. ఒకవేళ వచ్చాడే అనుకో, చూస్తే వాడు సుమ్మే వచ్చినవాడు పంటకు వాడే పెద్దమ్మాయి. అంతేకాదు వాళ్ళ నాన్నగారు తెలియకుండా కొట్లోకి వేలు తెచ్చి ఖర్చు పెడుతున్నాయట. ఈ మధ్య పొట్టుకుండా దాన్ని పట్టే నడవంతులు సీరియల్తో ఇతర వాళ్ళని ఇతర వాళ్ళని. అమ్మా ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజవాని కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రవ్వంత రంగు చేశానమ్మా. ఈ తారులాటంతా దాని ఫలితమే. రుచి ఉందన్నమాట. నీ చేసి సవాంగి ఒకటి అరగంటలో 6 కాసులు అర్పించినాడే. అమ్మ బాబు, ఏమిటి అరగంటలో 6 కాసులు? అసలు ఏమీ జరగకుండానే ఏమీ చూడకుండానే అరగంటలో 6 కాసులు ఇచ్చారు. ఇంకా అసలు ఏమిటంటే మన ఇంటికి వచ్చి నీ ఏసీ గది చూస్తాయి. అమ్మడు మరి మేళాలు మానొద్దని మొత్తుకునేది ఎందుకని? మేళం అనేది వేసలకు ఒక గొప్ప అద్భుతమైన వరమే. ఎట్లమ్మా ఊరు తిరుగుతూ 10 మంది కట్లోనూ పడవచ్చు. ముసలి వేస్ట్ కూడా అలంకరణ మాట పడుచు పిల్లలా కనిపించవచ్చు. మాటలు కలపడం, సేరకొంగు తగిలించడం
ఆ, వాళ్ళలో మోహాన్ని రేకెత్తించి ఉంచుకున్నవాడు తెలియకుండా కొత్త వీటిని రప్పించుకుని ఆ. 2 చేతుల డబ్బు సంపాదించి ఓహో, అంతే కదమ్మా. ఆ, ఇంకాస్త తెలివితేటలుంటాయి. ఆ దేవుడినైనా సరే మన ఇంటి వెనకాల కుక్కల తిప్పుకొచ్చి కృష్ణ కృష్ణ ఇందులో సందేహం ఏమాత్రం లేదు. కృష్ణ. అందుకునే మేళాల మానొద్దానికి ఈ సారథిని మన ఇంటికి వచ్చినప్పుడు తెలియజేస్తాను. నీ డాబా నుంచి చక్కగా ఒకసారి అమ్మా కనిపిస్తుంది. అమ్మా అమ్మా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే. నువ్వు నుంచో ఈ నందమూరు గరువులో ఏ మూల నుంచి తడుక్కు తడుక్కు తడుక్కుని బాగా కనపడతావు. నువ్వే నేను నువ్వేనే. ఏముంది నా దగ్గర? ఆ? కొత్తగా ప్రింట్ అయితే పుస్తకాలు ఉన్నావు. హట్టుడు పేజీలు తీసిన పుస్తకాలు నేనున్నా. ఏముంది నా దగ్గర? పైన పటారా లో నల్లటారా, పైన పటారా లో నల్లటారా, లో నల్లటారా, పైన పటారా. నీ వయసు కనుక నాకుంటేనా ఆ. అసలు ఆ మోహన్ రావు అబ్బాయి పాపారావు గారి నాటకాలు ఆడించేదాన్ని. మన ఇంటి ప్రదక్షిణలు ఏం చేసేదాన్ని. ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నాడు. సరే కానీ ఎలా పట్టుకుంటున్నామండి. ఏదో ఇంట్లో ఉన్నాను కదా అని. ఏం తాగితేనే చిరాపెంగులా గుచ్చుకుంటున్నాయి. మన ఇంటికి వచ్చిన వింటి ఎవరైనా సరే మనల్ని అత్తుకోగానే మెత్తగా ఉండే ఎర్ర పట్టు చీర కట్టుకోవి. ఎరుపులో ఏముందమ్మా? పిచ్చి పిల్ల ఎంత కొమ్ములు తిరిగారు మగాడైనా సరే ఆ ఎరుపు చూస్తే ఇట్టే అబ్బా ఈరోజు చక్కగా ఉంటున్నావే. బాగా వేసా. ఏ బిళ్ళమ్మా? ఇదే నీతో చెట్టుకు బిల్లు వేసుకోవాలి కంటే నాకెక్కడి బిళ్ళ నాకెప్పుడు చేయించా బిళ్ళ అంటావు. నీకు లేకపోతే మటుకు నాకు లేదంటే అందరా. అమ్మా, ఏమిటే బిళ్ళ అన్నో బిగుసుకుపోయావు? అమ్మా ఆ? ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ బిళ్ళను గానే మహానుభావుడు ఆయన తల్లి ఎవరమ్మా? క్రీస్తు మేకల తాతయ్య గారు ఆ రోజుల్లో చేయించి పెట్టారు నాకు బిళ్ళ. ఆహా. అమ్మడు అమ్మా. మేకల తాతయ్య గారు ఆ రోజుల్లో ముఖ్య సత్యనారాయణ గారు సహాయం తీసుకుని ఎంత గొప్పగా ఏం చేద్దాం సార్. ఎలా చేయించాడమ్మా? చుట్టూ 2 వర్షాలు చల్ల ఓహో, మధ్యలో ఎర్ర పొడి. ఆ రోజుల్లో నేను ఆ బిళ్ళలో ఆ. దాని కాంతి హాల్ అనేది. ఆహా. ఆ బిళ్ళ గొప్పదనం ఏంటి తెలుసా? ఏంటమ్మా? ఆ రోజుల్లో నేను వాళ్ళ మీద ఆ బిళ్ళ వేసుకుని నాట్యం చేస్తుంటే ఆహా. దాని కాంతి ఎవరి మీద ఎగితే పడిందో ఆ. వాడు తెల్లారేసరికి మన గుమ్మంలో మనకంటా ముందుండేవాడే. భలే ఉందమ్మా. ఆ బిళ్ళ వేసుకుని ఈ కుర్రాళ్ళకి ఎలా కనిపించదు చెప్పమ్మా. తప్పుతూ తల్లొక్కమన్నతోను తారవలయో నవ్వుతూ పోతూ పొరడుగను నాటవలయో ఏదో ఒకసారి తగ్గుతుంది. అదిగో ఎదలైన చూస్తున్నాడు అదో లేచి వెళ్ళిపోవడం. ఎందుకంట? ఎందుకేమిటి వాళ్ళు సరదాగా చాలా మంది వెళ్ళి దేవనర్తిని చూద్దాం వచ్చారు. చూడమను. నువ్వు ఇలా దగ్గరనుకో ఏ కొత్త రకం జబ్బులు వచ్చినాయేమో ఛీ. అయ్యో వాళ్ళు అలా అర్థం చేసుకుని మరి వ్యాపారం మరి ఎలా తగ్గను? అసలు దగ్గర ఎందుకు? మన వీధిని చాలా మంది వస్తుపోతుంటారు కదా. అవును. అందులో మన గురించి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుందమ్మా? చక్కగా వస్తాబాయి వీధి గుమ్మలో సగం కనపడి కనపడి నిలబడాలి. ఇది ఇలాగే చెప్తావు. ఏ పూర్తిగా కనపడితే ఏమవుతుందంట? పూర్తిగా కనిపించావు అనుకో ఓసు పడా ఇంతేనా అనుకుంటా. అదే సగమే కనిపించావు అనుకో రావే. ఆ లైటింగ్ కుర్రాడు ఇంకా ఏం కనపడుతుందో లెగిసిపోయి చూస్తాను చూడవే. మరి ఏం చేస్తావు? నువ్వు చూపించడం అలాగే ఉంది, ఆయన చూడడం అలాగే ఉంది. ఇలా నిలబడి తగ్గాలి అంటే అర్థం ఏమిటి? అలా తగ్గామనుకో మన గురించి వచ్చిన అయితే టక్కన అయిపోతాడు. ఆగిపోయి 2 జేబుల్లో 2 చేతులు పెట్టుకుంటాడు. పెట్టి వాడు దగ్గర మళ్ళీ అంటాడు. దీనికి అర్థం ఏమిటి? అంటే నేను మీకోసం వచ్చాను, నా 2 జేబులు నా డబ్బులు ఉన్నాయని చెప్పడం. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? ఈసారి మళ్ళీ మనం తగ్గాలి. ఇలా చూస్తున్నావా? చూస్తున్నానే. ఇలా నిలబడాలి. అయితే దాని కింద పెద్ద గట్టిగా నొక్కి తగ్గాలి. తగ్గమన్నావు సరే, మళ్ళీ టక్కు 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 అని కన్ను ఎలా కొట్టుకుంటున్నావు ఏమిటి? అది మన వ్యాపారానికి గుర్తే. నువ్వు అన్నీ అడుగుతావు. మరి చెప్పకపోతే ఎవరు చెప్తారు? పోలీసు వారు కూర్చున్నారు. ఎదరేమో పెద్దమ్మ చెప్పదు, ముందున్న పిన్ని చెప్పదు, నువ్వే చెప్పాలి.
నీకు చెప్తాను. పక్కనేమో పోలీసులు కూర్చుంటారు ఏదన్నా ఎంత వాళ్ళు మన అభిమానులమ్మా. మన అభిమానులైనా కానీ ఏదో కొద్దిగా ఇది ఉండాలి కదా, ఉండాలి కదమ్మా. అవునవును అమ్మా. అప్పటికే రాలేదనుకో, అప్పుడేం చేయాలి? ఇప్పుడు మనం వెలగలు తింటే ఉపయోగించాలి. ఎలాగా? మన గెల్లో పువ్వు ఉంటాయి కదా, ఓ పువ్వు పువ్వు వెనక్కి పడేసి ఏమిటి అర్థం? వీధుగు ముందుకు రాలని భయపడుతున్నట్టున్నా దొడ్డు తల్లి తీసుకునే బాబోయ్ విడుగా నాగరికడము చేయు కిటుకోలి తక్కు చేస్తున్న తాళాడు తక్కు చేస్తున్న తాళాడు తక్కు చేస్తున్న తాళాడు సరే కానీ చల్లాయన బజార్ పంప ఎంతసేపు అయింది? ఆ ముండంగా ఊడి పడలేదు. నుంచి నేను చూడలేదు. ఒకసారి చూడండి. ఏవే బొమ్మ ఆ పరిగెట్ ఆయేసేమిటి? అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను నన్ను బజారు పంపించు. ఇంట్లో చిన్నపిల్లవు నిన్నుగా ఎవరిని పంపించరే? అమ్మా మరి నేను బజార్కి వెళ్తున్నానా, అదిగో అక్కడున్న కుర్రవాళ్ళంతా చూసి ఒకటి హేళన చేస్తున్నారే. ఏమని? నువ్వు ఇలా పరిగెత్తుకుని వచ్చావా? లేదమ్మా, నేను నీ కూతురుగా నేను గట్టిగా ఒకటి వేసుకున్నానే. నేను ఎంతో హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వేం చేయాలి? నేల టికెట్ అయిపోతున్నావు. ఇంకేమిటే బజార్ చాలు. అమ్మా నేను బజార్ వెళ్తుంటే ఆ చిల్లర కొట్టే నిన్ను అడిగారమ్మా. నన్ను అడుగుతాను ఎంత అభిమానం అయింది. బట్టలు కొట్టారు నిన్ను అడిగారు. ఇగో ఈ చీర ఆయన పెట్టిందని 18 సంవత్సరాలు అయింది. మెరుపు తగ్గలేదు, కష్ట తగ్గలేదు. అమ్మా ఏమిటి? నేను బజార్ వెళ్తుంటే షాప్ వాళ్ళంతా నిన్ను అడుగుతారు కదా. నన్ను ప్రతి ఒక్కరు అడుగుతారు. వీళ్ళంతా నాకు ఏమవుతారు? ఏమోండా వరుసగా నాన్నగారు అవుతారు. ఎంతమంది నాన్నొద్దు, ఒక్క నాన్న పేరు చెప్పు. ముద్దు ముద్దుగా డాడీ 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 అని పిలుచుకుంటారు. ఒక్క నాన్న పేరు చెప్పాలా? ఎంత పరీక్ష పెట్టే ఉండదు నాకు. అమ్మడు ఈ స్థలం ఎవరిది? మందే. గుర్తుందా? ఇల్లు ఎవరిది? బాగా గుర్తుందా? స్థలం మంది, ఇల్లు మంది. మరి ఇల్లు కట్టడానికి ఎన్నిటికలు పట్టినాయో తెలుసు? మరి మీ నాన్న ఎవరంటే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అమ్మా నాన్నని కానీ గుర్తొచ్చింది. నువ్వు నాకు అడుగులు అన్నప్పుడు ఆయన ఎంతో మోదిగా వస్తూ పోతుండేవాడు. ఎవరమ్మా? పచ్చిమాటికెళ్ళి ఆయన తెచ్చేవాడు. అవునా? నేను చూస్తే అచ్చు ఆయన చూసినట్టు ఉంది. అవునమ్మా. అప్పుడు ముక్కు కూడా ఆయన వచ్చేసింది. ముక్కు సత్యనారాయణ గారు మీ నాన్నగారు. అమ్మా ఎంత గట్టిగా ఇచ్చాముండా. ముక్కు సత్యనారాయణ గారు అంటే ఏమనుకున్నావే? ఈ కమిటీలో ఆయన ఒక ముఖ్యమైన పాత్రధారి. అందుకేనమ్మా ఇందాక నుంచి ఇది నా పోలికలాగే ఉందని చెప్పి ముక్కట్టుకుని ఎగాదిగా చూస్తూ తిరుగుతున్నారే.
ఆయన గిల్లుతాడు అందుకుని ఆ తెలియకుండా ఉన్న కోసం నల్లంతా పెట్టి మరి. అవునా? అంతే కదమ్మా, ఇందాక డార్లింగ్ డార్లింగ్ డేట్ కూడా వేసుకున్నారే. బజార్ బాబు విశేషాలు అమ్మా, నా ఇంటికి లంచ్ వస్తారు కదా, వాళ్ళు ఎలా పిలవాలో నాకు తెలియట్లేదే. అప్పుడు ఎవరైనా సరే పంచి పెట్టుకుని వాళ్ళు వచ్చారనుకో నా గురించి వస్తారు. రండి నాన్నగారు, రండి బాబాయ్ గారు అని పిలవాలి. ఫ్యాన్సీ వాళ్ళు వచ్చారనుకో అక్కడికి వస్తారు. రండి బావగారు, రండి మామయ్య గారు అని పిలవాలి. ఇక టీ షర్ట్లు వేసుకుని కుర్రాళ్ళు వచ్చారు నీ గురించి ఎలా పిలుస్తుంది? చిన్నపిల్లలు పిల్లమ్మ ముగ్గురు రండి అన్నయ్యలు, రండి తమ్ముళ్ళు అన్నా అనుకో వాళ్ళ హుషారంతా గాలి తీసినప్పుడవా వచ్చిన మైక్ పెట్టుకున్నా అన్నయ్య అని పిలిచేవాడు. మరి బెంగ పెట్టుకున్న మైకులు ఎలా పెట్టాడు చూడవే. అవునమ్మా, పైపు లేకుండా నేను నమస్కారం ఒకసారి లేచి కూర్చోబెట్టినా అసలు సిగ్గుపడిపోతాడు. వద్దా అమ్మా, మరే ఆ చిన్నపిల్లలు ఎలా పిల్లలు చెప్పే. తమ్ముడు రా స్వామి, రానాదా రారాదా మొగుడు అంటూ మన ఇంట్లో పెద్ద చేతులు చెక్క కూర్చుంది మీ అమ్మమ్మ, అందులో కూర్చోబెట్టాలి. నువ్వు కూడా నా పక్కన కూర్చున్న మేత చేయాలి. మేత చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆ కుర్రమండ కొడుకులు ఉడుకునే వాడి నీ చేతులు 500 1000 పెట్టిపోతాను. అలా సంతు దూరిపోవాలి. అందుకేనమ్మా ఇందాక కుర్రాడు ఒట్టి ప్రోలు రామకృష్ణ గారని ఆ అబ్బాయి నాకు 500 చేతిలో పెట్టారే. ఏం చెప్తే నేను అది ఫాలో అయిపోతాను. ఒట్టిప్రోలు గారు నన్ను నా కళను ఆశీర్వదించి, ఒట్టిప్రోలు రామకృష్ణ గారు హరిశ్చంద్ర పాత్రధారి నన్ను నా కళను ఆశీర్వదించి నాకు ఒక 500 రూపాయలు చదివించినారు. అలాంటి రూపాయలు అనేక వాళ్ళు కలగజేయాలని, ఆ భక్తాంజనేయ స్వామి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఎల్లవల్ల ఉండాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమిటమ్మా అమ్మా, నేను బాజార్ నుంచి వస్తుంటే ఎవరో మన వీధి గుమ్మాలు ఉన్నారే. ఏమన్నారు? ఆయన నా వంక పై నుంచి ఏమైనా చేశాడే? నన్ను నందమూరి గారులో ఆ కావల్ దామోదరరావు గారు ఏం చేయలేకపోతే దండం పెడతాడు మొహాలు. వీళ్ళేం చేస్తారు? ఆయన కూడా మన ఇంటికి వచ్చేవారమ్మా. వాళ్ళేంటే వాళ్ళ తాత ముత్తాత దగ్గర మన ఇంటికి వస్తూ పోతుండేవారు. అవునా అమ్మా? మరి ఆయన మీ అక్క ఏం చేస్తుంది నన్ను అడిగారు. నువ్వేం చెప్పావే? మేడ మీద గదిలో అలంకరించుకున్నానని చెప్పేసి అమ్మా ఒకసారి రావే. అప్పుడు అమ్మా పళ్ళ మీద పాలు పెట్టాను తాగానమ్మా, సరిపోయింది లేవే. బాదం పప్పు లేదు, జీడిపప్పు లేదు, ఏమీ లేదు. ఉండదు. నేను పెట్టినప్పుడు అమ్మా ఈరోజు ఎందుకు కొత్త రైలు పెట్టుకున్నావే? అవునే, పూలు కూడా తాజా పూలు పంపించాను. అవునవును. నీతో మాట చెప్తాను. ఏం మాటమ్మా? అస్సలు నా కోపమే లేదమ్మా, కాశీలో వదిలేసానులే. చెప్పు. నన్ను ఏమనుకోరు. ఏ మళ్ళీ చూడు, కోపమే లేదే నాకు. ఏమో నీ కోపం లేదంటున్నావు కానీ నాకు ఎందుకో నా భయం నాది లేదమ్మా. చెప్పవే. మనం అప్పారావు గారు సుబ్బారావు గారిని చూస్తానని చెప్పు కదా, ఆయన మన వీధి గుమ్మలో ఉందంట. ఇప్పుడే తీసుకొస్తామ్మా. ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. ఎంత మాట అన్నావే? పాడికుండలాంటి మన పడుపుట్టి పాడు ఉంటా. కాలే కడుపు కోసం సిగ్గు లక్ష అభిమానాన్ని చంపుకొని సానివృత్తిలో శరీరాన్ని నమ్ముకున్న మన దగ్గర కూడా లక్షాల కోసం చేతులు చేసే నైవంచుకుని ఎంతో మంది ఉన్నారన్న సమాజంలో. అంతకన్నా పడుపునప్ప మనం చేస్తున్నాం పదవుల కోసం. 10 నిమిషాలకు ఒకసారి పార్టీలు మారిపోతున్నారు ఏ రాజకీయ నాయకులు.
తప్పు పరమ్మ మనం చేస్తున్నది. పాపభీతిని కూడా మర్చిపోయి భగవంతుని ఆభరణాలు సైతం తాకట్టు పెట్టిన పట్టలు నింపుకుంటున్నారే. అంతకన్నా పనికి మాలిన పరమ్మ మనం చేస్తున్నది. కలవారు తమ కామదాహం తీర్చుకోవడం కోసం దేవదాల్చేదిగా బ్రతకాల్సిన మనల్ని సారి అని ముద్ర వేసి మన బ్రతుకులు బజారు పాలు చేశారు. అలా బజారు పాలైన బ్రతుకులు ఉద్ధరిస్తామని వేదికలకి ప్రసంగాలు చెప్తున్నారే ప్రధాన నాయకులు. వాళ్ళల్లో ఏ ఒక్కరైనా ముందుకొచ్చి నీ మెడలో మంగళసూత్రం కట్టి నిన్ను భారీగా చేసుకుంటారేమో అడుగు. ఏ ఒక్కరూ ముందుకు రారు. ఎందుకో తెలుసా? అర్ధరాత్రి పడగదుల్లో వాళ్ళకి సుఖాన్ని అందించడానికి మనం పనికొస్తాం కానీ అర్ధాంగిగా మనం పనిచేవి ఒకసారి సంసారంగా వరదండి ఎవరు నమ్మరు. అందుకే నాకు ఈ సంఘం మీద కక్ష, అందుకే నాకు ఈ సమాజం మీద ద్వేష. అమ్మరు ఆశయాలు ఆకలి తెచ్చివే పిచ్చి పిల్ల. రూపు ఉండగానే 4 రూపాయలు సంపాదించి నటించివి డబ్బు సంపాదించి నేటి సమాజానికి కావాల్సింది నీతి నిజాయితీలు కదమ్మా. డబ్బుంటే అందరూ నేను మయూరి గారంటారు, అందరూ వెక్కిస్తారు, అభిమానిస్తారు. అవసరమైతే ఆడవారి కోటాలో నీకు టికెట్ ఇచ్చి అసెంబ్లీకి కూడా పంపించి ఎమ్మెల్యే చేస్తారు. డబ్బు మహిమది. నా మాట విను. నా మనస్సు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ యందే లగ్నం చేశాను. నన్ను అట్టే బలవంత పెట్టకమ్మా. నా మీద నువ్వు చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నావు. ఏమిటమ్మా అధికార పార్టీల అసమ్మతి వల్ల నా కొమ్మల ఇలా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసుకోవా. ఓ పిచ్చి పిల్ల, మనసును చూసావు, అది అయస్కాంతం లాంటిది. అది మనం ఎలా ఆలోచిస్తే అలా ఆకర్షిస్తుంది. పైగా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అనుకుంటున్నావా? మరి పెట్టుకోవాలి కదే. కన్న బిడ్డవు ఎందుకు కన్నాని? ముసలితనంలో నన్ను చూస్తావని కదే. మరి నా ఆశలు రాకుంటే అయినా భక్తి తగ్గ వయసు కాదమ్మా. ఈ వయసు, ఈ ఎవరు, ఈ అందం శాస్త్రం అనుకుంటున్నావా? నీటి మీద గాలి బుడగలాంటిది. కాలిపోయిన కొవ్వొత్తిలాగా గడిసిపోయిన కాలం తిరిగి రాదమ్మా. మోగం దాని మూతి వాసిన రంగస్థలం మీద బూతులు వాడినా తిట్టుకుంటది. కొద్దిసేపు నటించు, డబ్బు సంపాదించు, అనుభవం చెప్తున్నాను. అమ్మా, నీకు బాగా డబ్బు పిచ్చి పట్టింది. ఉన్న డబ్బంతా తగలబెట్టేస్తా నేను. నువ్వేమైనా చెప్పు, ఈ పాడు వృత్తి మాత్రం నేను చెయ్యనంతే. డబ్బు పిచ్చి పట్టింది నిజంగా. నాకు డబ్బు పిచ్చే పెట్టింది. డబ్బు లేకపోతే ఎలా బ్రతుకుతావి? చిన్నపిల్ల అయితే నేను పెద్ద ఉండదైపోయాను. వయసులో పిల్లలు ఉన్నాయి. వృత్తి చేయకపోతే నా కొంపొందు ఎలా ఇంటురాని. నువ్వెళ్ళైనా చెప్పమ్మా, ఈ పాడు వృత్తి మాత్రం నేను చెయ్యను. చూసావా మీ అక్క ఏమంటుందో? నా మాట విన్నట్టుంది, నా మాట కాదంటుంది. శ్రీరంజన్ తన కన్న కూతురుతో కులవృత్తి చేయించలేకపోయింది. మన సాటి కులస్తులందరూ సోటి పోటీ మాటలతో కాకుల్లో పొడుస్తూ ఉంటే ఆ మాటలు వింటూ అభిమానాన్ని చంపుకుని బతకమంటుంది. ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఏం సాధించాలని బ్రతకాలి? లేదమ్మా, లేదు. ఆస్తి కోసం లేకపోయినా బ్రతకచ్చు, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకుంటే బతకలేదు. మన కులస్తుల్లో పక్కబెట్టుకుని తిరగలేదు. అమ్మా, నువ్వైనా నా మాట ఓ తాడితేవి ఎందుకేమిటి? అక్కే నా మాట ఊరి కోసం తస్తారే. మీరిద్దరూ నా మాట అంటారు. అసలు ఊరు పోసుకోవాల ఉద్దేశం ఉన్నారు కానీ కాడే కాబట్టి శ్రీరామ భక్తాంజనేయ స్వామి, నాలుగు నా మరిన్నావా తండ్రి? నా కన్న బిడ్డ మనసు మార్చావా? నా మాటని ఎలా చేసావా? చాలా సంతోషం స్వామి.
రేపు ఉదయాన్నే మొక్కు సజ్జనానికి తీసుకొచ్చి నీ మొక్కు తీర్చుకుంటాను. చచ్చిపోతే నా పెళ్ళి ఎవరు చేస్తారు? ఎలా రాని ఏంటి నేను చచ్చిపోతానని భయమా? నీకు పెళ్ళి ఎవరు చేస్తారా? చెప్పాను మేఘలతో ఆయనతోటి పండగారితో పెళ్లి చేయమని. భోజనాలు కూడా పెడతారమ్మా? ఊరు కూడా పెడతారు పండగారు. కన్న తల్లి చచ్చిపోతే బాధ పెళ్లి కాదండి. అక్కే కదా శుభ్రం చేసి పక్కన వేసుకుంటే నేను పక్కలేను. నేను బజార్కి వెళ్తుంటే చిక్కర పక్కలు పక్కలేస్తుంది ఏమో చేస్తున్నారా? అసలు ఈ విషయం వాళ్ళకి తెలియలేవి. అమ్మడు పదవిలో ఉన్న వాళ్ళకన్నా పక్కలేసే వాళ్ళకి ఇల్లు ఎక్కువ ఉందా? అమ్మడు నేను కాస్త అలంచుకొని నవ్వుతూ ఉన్నాయి. ఇప్పుడే నేను వస్తాను. ఏమిటమ్మా చకా 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 చకా? ఇంకా నీకు ఆ వయసు రాలేదేవి. వయసు వస్తే నిన్ను మాత్రం ఇటు పడతానంటే ఉందా? ఏమి ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? చెప్పావక్క. చెప్తేనేమో నువ్వు బాధపడతావు, చెప్పుకుంటే అమ్మకూడదు. ఏడవకే. అయినా ఇలాంటి పాడు కబుర్లు మోసుకురాకపోతే అది నేను ఇంట్లో ఉండను. ఆడపిల్లవు, అందు నా చిన్నపిల్లవు. ఈ పాడు సమాజంలో ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు చెప్పు. వెళ్ళి లోపలికి వెళ్ళి. చిచ్చి, ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా. ఎరుగవలయు విటుని ఎడగా శాంతముగను సహింపవలయు వాని మసల వలయు ఆతని మది తెక్కునట్లు ఊడిపడునే అప్పుడుగా మూడక కృష్ణ కృష్ణ కనలేవా
హాయ్ హౌ ఆర్ యు? హలో, ఎవరున్నారండి ఇంట్లో? పనులు అయిపోయాయా? పనులు అయిపోయి పడుకుంటూ పోయారా? హూ ఇస్ ఇన్సైడ్? హలో బ్రో, మీరు దానికోసం వెయిటింగా? నాలుగు బాబు గారు తెచ్చును. దయచేయండి బాబు. లతప్ప, ఏమండి? నైస్ టు మీట్ యు, హ్యాపీ టు మీట్ యు. ఏంటి బాబు? మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చారు. ముందుగా నా పాదాలకు మీ నమస్కారం. అదేమిటండి? ఒక్క నిమిషం లతప్ప. ఏమిటి బాబు? మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చాను కదా, వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ హోమ్, ముందుగా మీకు పుష్పగుచ్చం. చాలా సంతోషం బాబు. నేనంటే ఎంత అభిమానం అండి మీకు. లతప్ప, ఏం బాబు? చెప్పండి లతప్ప, మొదటిసారి వచ్చాను కదా. మొదటిసారి వచ్చారని మళ్ళీ ఆహ్వానిస్తున్నారు. ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? ఎవరనుకుంటున్నారు మీరు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎవరనుకుంటున్నారు? అయ్యో, మాకేం తెలుస్తుందని ఎవరు అనుకుంటున్నారంటే రెచ్చవాడండి. రిక్షావాడా? కొంపతీసి మీరు రౌడీ ఉండకూడదు అనుకుంటున్నారా? కాదండి. ఏమన్నారండి? రెచ్చవాడు. ఏమన్నారు బాబు? సి లతప్ప, LATHAPPA లతప్ప. మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్కి రావడానికి రాను పోను 10 సార్లు బేరం ఆడుకొని రూపాయికి బేరం ఖాయం చేసుకున్నాం. తీరా రిక్షా ఎక్కాక కొంత దూరం తొక్కాక, శెట్టి గారు మీరు బరువుగా ఉన్నారు, అర్జెంటుగా దిగుతారు, రూపాయి ఎక్కువ మాట్లాడా, యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫుడ్ గారు. ఓయ్, వాడు చెప్పినట్లుగా మీరు బరువు ఎక్కువగానే ఉంటారండి. మరి బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కేటప్పుడే చూసుకోవాలి కానీ బ్రో, ఎక్కి కొంత దూరం తొక్కిన తర్వాత దిగు 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 అంటే అయ్యే పనేనా లతవ్వు? అదేటండి మీ సందేహం? ఎక్కిన తర్వాత మీ బరువు కింద పడి బాగా తెలిసింది కనుక ₹1 డబ్బులు ఎక్కువ అడిగాడండి. అయినా ఇస్తే ఈ మొండలికి డబ్బులంటే ఇంత నిర్లక్ష్యం కాబట్టి చచ్చేటప్పుడు చందాలు వేసుకొని తీసుకుపోతారు. నిజమేనా? ఆయన మే శస్త్ర సందాలు చేస్తారు. మీలాంటి గొప్పవారు చేస్తే ఆ వెండి బంగారం కడిగి ఆ నీళ్లు తెచ్చి మీకు గొంతులో పోస్తాయి కానీ ఉన్న కాల్త ప్రాణం ఏ గొడ్ల సవడ్లో లతప్ప, అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. అంతే కదండి. అయినా లతప్ప, ఎక్కినప్పుడే చూసుకోవాలి కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత బేరాలు ఆడితే బాగుంటుందని చెప్పండి. ఆడు ఇంకొక మాట అన్నాడండి. ఏమన్నాడండి? రోజులు మారాయంట, ఇక నుంచి ఆడు ఎక్కుతాడంటే నేను తొక్కాలంట. ఏమోనండి, మరి అలాగే ఇప్పుడు కలికాలం అలా తయారైంది. సరే కానండి, వాడి గురించి వదిలేయండి, నా గురించి చూస్తాను. నేను మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చాను కదా, మీ హౌస్ బిల్డింగ్ బాగుందండి. లతప్ప, కమ్ బ్యాక్, ఒక్కసారి వెనక్కి రండి. ఆ దూలం ఎవరేశారు మీ ఇంటికి? అవునండి, ముక్కు సత్యనారాయణ గారు. అంత పెద్ద దూలం వేశాడా? లతప్ప, ఖాతా మంచిదే, పట్టుకోండి. అయ్యో, పట్టుకుంటే వదిలిపెట్టండి. పట్టుకుంటే వదలరు మీరు. లతప్ప, దీనికి ఆపోజిట్ అంగట్రా ఎవరేయించారు దూలం? అది కళామాలు కళాపోషకులు కావాలి దామోదరం గారు ఏం చేయారు బాబు? ఓయ్ బాబు, కావాలి దామోదరం గారు. అవునండి, ఆయన దగ్గరికి వెళ్ళాలి కానీ నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా మొత్తం అంతా సరిపెట్టేస్తారండి. అంటే మంచోడండి బాబు. కానీ 2 ఖాతాలు మంచివే, వదిలేయకండి. లతప్ప, అరే సెంటర్ కట్టేంటి వంగిపోతుంది? ఓ పని చేయండి, డోంట్ వరీ, బీ అఫ్రైడ్. నేను ఒక గట్ర పంపిస్తా, సెంటర్ చూసి చేయించుకోండి. ఎక్కడండి? సెంటర్ చూసి చేయించుకోండి. దేనికండి? గట్ర అండి, వంగిపోయింది కదా. ఓ, మధ్యలో పెట్టించమంటారా? లతప్ప, ఈ మధ్య వాడకం లేక షాలిమాట పెయింట్ రాసి పంపిస్తాను, వేసుకోండి. చిన్న మాట. ఏమిటండి? బ్రో, హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? జస్ట్ ప్లీజ్ బీ ఆన్ ది లైన్. ఒరే బాబు, ఇక్కడ ఉన్నానని అక్కడ చెప్పుకుంటారు బాబు. లతప్ప, ఏం బాబు? ఈ హౌస్ బిల్డింగ్ ప్లాన్ ఎవరికి ఇచ్చారు? హౌస్ బిల్డింగ్ ప్లాన్ వైజాగ్ ఇంజనీర్ గారికి ఇచ్చారండి. వైజాగ్ ఇంజనీర్ గారికి ఇచ్చారా? అవును బాబు.
మనలో మనమాట మీరు వెళ్ళి గీయించుకున్నారు, అతను వచ్చి గీశాడు. ఏమిటన్నది? ప్లాన్ చాలు ఊరుకోండి. ఆయన ఇక్కడికి వచ్చి మాకున్న స్థలానంతా కలిసి అందులో ఎన్ని గొప్పలు వస్తాయని నిర్ణయించి మరి వెళ్ళారు బాబు. మీరు రమ్మన్నారే కానీ మినిస్టర్లు కూడా పనులు మానుకొని రారు మహానుభావులు. నేనంటే అందరికి అభిమానం అండి. అంతే మీద డబల్ పన్న తప్ప ఏమండి కమ్ చూస్తాయి. ఆ డోర్ ఏంటి క్లోజ్ చేసి అది మా చిన్నపిల్ల గీతదండి. మంచి ముహూర్తం చూస్తున్నాను, అలా ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదు బాబు. ఏం పర్వాలేదండి. న్యూ ఇయర్ 2025లో ఎవరి చేత పెద్దవాళ్ళ చేత ఆరంభించండి, మిగతా వాళ్ళందరూ ప్రారంభించు. పెద్దవాళ్ళ చేత ఆరంభించమంటారా? సీనియర్లు అయితే బాగుంటుంది కదా. ఎంత గొప్పగా వాయిస్తున్నారండి. ఇది లర్నింగ్ అండి. ఇది నందమూరి గౌరు సౌండ్ అండి. బాగుంది ఆయన తప్ప. ఆ పక్కన గది అదేంటి బయటికే చల్లగా లేస్తుంది. అల్లుడు గారు, ఓయ్ అది మా పెద్దమ్మాయి కదండి. ఓయ్ బాబు, చింతామణి గారిది. అవునండి. పంపదీసి ఏసీ గారి చేయించారు. అలా తప్ప మా పిల్ల ముచ్చట పడుతుందని నా ఒక్క రెక్క కష్టం మీద అతి కష్టంగా ఒక్క గది చేయించారండి. ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆగేది జోలికి ఎందుకు వెళ్ళారండి? బ్రో ఏంటి అంత స్మెల్ పడుతుంది? అద్దబ్బా ఏమండి, ఆ సెంటర్ కదా ఎవరిది? అది నాదేనండి. మీదేనా? అవును బాబు. అదేంటి బూజులు దులిపించుకోవా? ఎందుకు దులిపించుకోండి? దులిపించే పని వాళ్ళకి చూస్తున్నారు బాబు. ఇలా తప్ప మీకు ఆ భయమే అక్కర్లేదు. మా కొట్లో చింతపండు పిసికే అప్పల స్వామిని 4 feet హై. అంటే ఎంత బాబు? పొట్టివాడు 4 అడుగులు. పొట్టివాడే గాని ఉదయాన్నే చద్దన్నం తినొచ్చాడంటే మీరు వద్దన్న దాకా దులుపుతూనే ఉంటాడండి. బూజు. అల్లుడు గారు పొట్టివాడు అంటున్నారు, పైగా కుర్రవాడు, కొత్తవాడు, బూజు తొలుపుపోయి ఆ బూజులో వాడుకుంటే మా కడుపు మా డబ్బు. ఇది నోరా పంచాయతీ బోర్డు పంప. అదే ఒక్కటి మీరు పాజిటివ్ గా మాట్లాడండి. దేనికండి? కుర్రాడు పొట్టోడే పొడవాటి గడుగుతాడండి, బయట నుంచే దులిపేస్తాడు. ఎందుకండి పొడవాడి కర్రవాడి భయం అండి? భయం కాదండి, మీరు భయపడతారనండి. మేము భయపడతామనా? చెప్పండి లతప్ప. మొన్న అమ్మాయి పిలుస్తారండి. అమ్మాయిని పిలవండి. ఇస్పెట్టాల్స్ కాదు తప్ప, మీకు కావాల్సింది రెడీ క్యాష్. ఓ ఏం మర్యాద. ఏ బ్రో, మా లతప్ప వచ్చారు, క్లాప్స్ ఇవ్వండి. గివ్ హర్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వచ్చానా లేదు? అల్లుడు గారు ఏం మర్యాద. మీ మర్యాద చూస్తుంటే కళ్ళంటే వాటర్ వచ్చేస్తుందండి. మర్యాద మా ఇంట్లోనే పుట్టింది. ఏ సంవత్సరంలో? ఏ సంవత్సరంలో పుట్టిందండి? 1960లో పుట్టింది. ఓల్డ్ మోల్డ్. అల్లుడు గారు, ఓయ్ మా అమ్మాయి అంటుంది. ఏమంటుంది? ఏం చెప్పమన్నారండి? ఉన్నదే చెప్పండి, లేదు మనకెందుకు తప్ప. ఉన్నదేనండి, లేని నా తలకాలని చక్కని చేసేదండి. మన పెళ్లి మేజవానికి చెల్లో మా అమ్మాయి మిమ్మల్ని చూస్తుందండి. వెనక నుంచా ముందు నుంచా? అదేమండి అలా అడిగారు? అంటే వెనక నుంచి చూస్తే మా వాళ్ళందరూ ఒకలాగే పోత పోసినట్టుగా ఉంటాం. లేదండి, మా అమ్మాయి ముందు నుంచి చూస్తుంది. మీరు వేదిక ముందు ఆశీర్లై ఉండగా మా అమ్మాయి వేదిక మీద నాట్యం చేస్తూ ఉండగా ఎట్లా చూస్తుందండి? సరిలేదు బ్రో
ఒక్కసారి కళ్ళు బయలుగమ్మ తప్ప అలా చెప్తారేంటి? అది భరతనాట్యంలో భంగిమండి. భరతనాట్యంలో భంగిమ? అవును బాబు. ఓయ్ బాబు, ఎండింగ్ లో బెండింగ్ అనుకున్నానండి. అలా మిమ్మల్ని చూసింది మొదలు నాటపచ్చ మంచిలో నేను పైకుండా మంచం మీద పడుకున్నప్పుడు ఎగిరిగిరి 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 పడుతుందండి. లతమ్మ, ఏమండి చిన్న ఇన్ఫర్మేషన్. ఏమిటండి? ఎగిరెగిరి పడుతుందా, ఎగిరెగిరి పక్కన పడుతుందా? లేదండి, ఎక్కడ లేస్తుందో అక్కడే పడుతుందా? ఎక్కడైతే లేచిందో అక్కడే పడుతుందా? అవునండి. మరి డాక్టర్ కి చూపించుకోలేకపోయారా? చూపించానండి. ఏమన్నారు? ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి. అమ్మాయిని గదిలో తీసుకెళ్ళి నన్ను బయటే ఉండమని తలుపులన్నీ వేసేసారండి. అంతేనండి, మూడో మనిషి ఉండకూడదండి. బ్రో జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది లైన్. లైటింగ్ శేఖర్ ఎక్కడున్నా సరే డయాస్ దగ్గరికి రావాలి వెంటనే. లైటింగ్ శేఖర్ ఎక్కడున్నా సరే డయాస్ దగ్గరికి వెంటనే రావాలి. లైటింగ్ శేఖర్ గారు ఎక్కడున్నా రావాలి. పోయిన నెల డబ్బులు పట్టుకొని వచ్చారు పార్టీ వాళ్ళు. అల్లుడు గారు, లతప్ప, అమ్మాయిని గదిలో తీసుకెళ్ళి నన్ను బయట ఉండమని తలుపులన్నీ వేస్తారు. ఏ బ్రో, మీరు కూడా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. తలుపులు వేసేసారు. అమ్మాయిని గదిలో ఏం చేస్తున్నారని కిటికీ కన్నంగా చూసారండి. నీకు బుర్రుందా? యు హ్యావ్ ఎనీ మైండ్? నీకు మైండ్ ఏమైనా మింగిందా లతప్ప? అయ్యో, పక్కలో చూడటమేంటే? అయ్యో, అసలు మీకు తెలియదా? అది చిన్నపిల్ల నన్ను బయట ఉండమన్నారా, గదిలో తీసుకెళ్లారా, తలుపులన్నీ వేసేసారా. మరి చిన్నపిల్ల కదా, కంగారు ఓడిపోతుందని నా భయం నాది ఏం చేస్తుందని చూసానండి. చూడక్కర్లేదు. మరి చూడకపోతే ఎలా తెలుస్తుందండి? వాళ్ళకి తెలుసు, వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. అవునండి, అదేదో పొడవాళ్ళు మెల్లేసుకున్నారు, దాన్నే స్టెటస్కోప్. ఆ స్టెటస్కోప్ ఎంత పొడవుంటే అంత పెద్ద డాక్టర్. అలాగేనండి. కిందన ఒక బెల్ ఉందా? ఉందనాయన, తెల్లని బిళ్ళ ఉందండి. ఆ తెల్లటి బిళ్ళ అక్కడ 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 ఎక్కడెక్కడెక్కడెక్కడో పెడితే ఆ రోగం ఏంటో డాక్టర్కి తెలుస్తాడు. చూసారు బాబు, పెట్టి పెట్టి నొక్కి నొక్కి ఎక్కడెక్కడ ఉందో చూసి మరీ చెప్పారండి. ఏమని? లేచిపోమని. అవును, పని అయిపోయిన తర్వాత లేచిపోతే? అయ్యో, ఏం పని అండి ఇది? అదేనండి, డాక్టర్ చెకప్ అయిపోయిన తర్వాత మీరు ఇంక లేవచ్చు అని చెప్పుంటారు. అలాగేటండి. డాక్టర్ గారు ఎవరు తెలుసా? మీ అమ్మాయి విషజ్వరం కాదు, ఎవరు డబ్బున్న అబ్బాయిని ప్రేమించింది, వాళ్ళిద్దరినీ కలిపేయండి, మీ అమ్మాయికి రోగం ఉండదు అన్నారు. ఏమీ లేదు, డబ్బుల గురించే. అవునండి. మీ కళ్ళు వాళ్ళ మీద పడ్డాదన్నమాట. అదేం పర్వాలేదు, రమ్మనండి. అవతలే నా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్కి వెళ్ళాలి. ఏంటి? క్రికెట్. మీరు క్రికెట్ కూడా ఆడతారా బాబు? ఆనండి, చూస్తూ ఉంటారా? మరి చూడడానికి ఎక్కడ దాకా ఎందుకు? టీవీ ముందు కూర్చొని చూడొచ్చు కదా. టీవీ ముందు చూస్తే టీవీలో ఉన్నట్టు ఉంటుంది, దగ్గరికి వెళ్ళి చూస్తాను. అబ్బో, కపిల్ టెండూల్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ధోని, బోని, ఇవన్నీ దగ్గర నుంచి చూస్తాం బాబు. దగ్గర నుంచి చూసి కనీసం బ్యాటింగ్ అన్నా కానీ బౌలింగ్ అన్నా కానీ ఏమైనా చేస్తారా? నాది ఓన్లీ బ్యాటింగ్ ఏనండి. ఓన్లీ బ్యాటింగే చేస్తాను. అంతేనండి, బౌలింగ్ చేయరు. బౌలింగ్ అవతల వాళ్ళండి. అల్లుడు గారు, సరే కానీ నాన్న ఇస్తావా, నా కొంప తెస్తావా? అమ్మా, కంగారు పడకండి, జేబులో సిగ్గురాలని ఏమన్నా బాబు. కంట్రోల్ యువర్ టంగ్. నీ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? నీకు వయసు వల్ల కాదు, తారతమ్యం లేదా? ఐఎమ్ ద బిజినెస్ మ్యాన్, ఐ హావ్ డిపార్ట్మెంటల్ స్టోర్. ఇంత పెద్దవాడిని పట్టుకొని, సుబ్బారాయుని పట్టుకొని సిగ్గు వాళ్ళని అంటున్నాం. దిస్ ఇస్ రైట్ వే టు టాక్. పోలీసు వారు నమస్కారం. మీరే చెప్పండి, ఏమన్నాను నేను ఆయన్ని? సిగ్గు వాళ్ళని అన్నా అంటే నేను అంత సిగ్గులేని వాడినా, అంత మతి లేని వాడినా, అంత బ్రెయిన్లెస్ ఫెలోనా? ఏమిటి మీరు వేరేలా అర్థం చేసుకున్నారా? అల్లుడు గారు, సిగ్గు మారిందంటే మీరు మిమ్మల్ని ఏమీ అనలేదండి. అంటే ఇక్కడ పోలీసు వారు ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు, అడగడం బాగోదండి. సిగ్గు మారిందంటే చుట్టముక్కండి. ఏమండి? సారీ, ఎక్స్క్యూజ్ దేనికి బాబు? సిగ్గుమాలిందంటే చుట్ట. అవునండి, బయట వాళ్ళు తెలియకుండా ఉండడం కోసం నా పొరవంతం తీసి బయట పెట్టాను. అయ్యో లతప్ప, ఏమనుకోకండి కానీ చుట్ట తాగితే ఎర్రటి పెదాలు నల్లబడిపోవు. చాలా ఎవరికి నా పెదాలు నల్లబడిపోతే నా పెదాలు ఇంకా నందమూరి గారు కూడా ఎవరున్నారండి? మీకు కావలసిన వారు
మీకు ఉంటారు, మీరు సరిగ్గా చూడటం లేదు లతప్ప. అల్లుడు గారు అక్కడ చూడండి, ఎవరండి? ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఎవరు బాబు? ఎవరో ఒక మహానుభావుడు ఉంటాడండి. ఆయన వద్దిగానండి. ఆ. ఎప్పటి నుంచో ఈ నందమూరి గారులో ఆయన మీదే మనసు ఉండిపోయిందండి. అయ్య బాబు, ఎవరతను? కొప్పునీటి సంజీవరావు గారి అబ్బాయి శ్రీను గారి మీద మనసు ఉండిపోయింది. సీను మీద ఉండిపోయిందా? ఆయన మీదే మనసు ఉందండి. పర్వాలేదండి. ఎందుకంటే నా హైటు, నా పర్సనాలిటీ చక్కగా ఇద్దరికి మంచి జోడి అండి. అందుకని ఆయన మీదే ఉంది బాబు మనసు. పోన్లేండి, మంచిదేనండి. అమ్మాయిని పిలవండి. అంతా కంగారు ఏంటండి, అమ్మాయి పంపిస్తాను కానీ మరి చుట్టమొక్క కొనుక్కోవడానికి చుట్ట లేదండి, నాకు చుట్ట అభ్యాసం లేదు. సిగరెట్ కొనుక్కోండి, మీకు 10 రూపీస్ డాలర్ ఇస్తా. ఎంత బాబు? 10 రూపీస్. తులం పడాల్సిందే. తన చేతిలో ఎంత ఇచ్చినా పర్వాలేదు. నీకు తొలగ పడాలి, నాకేమో ఉండాలి తప్ప. అమ్మాయి సరేలేండి, కానీ ఈ మధ్య డబ్బులు ట్రాన్సాక్షన్ లేదు. మీకు గులగుల పే ఉందా? మాకు అలాంటివి ఏమి లేవండి. గులగల పేర్లు అయ్యి ఫోన్ పే మాకు అలాంటివి లేవు. పేటిఎం మాకు తెలియదండి అసలు. అలాంటి డబ్బులు మాత్రం ఉంచుకోకండి, ఫోన్లో పెట్టుకోండి. మీ నెంబర్ చెప్పండి. మళ్ళీ మాకు నెంబర్ ఒకటేటండి బాబు, మాకు డబ్బే కావాలి. సరే, క్యాష్ కావాలి. తర్వాత ఇస్తానులేండి. తర్వాత ఇస్తే ఎలాగండి? సరే, ఓ పని చేయండి. You take it $100. $100. అల్లుడు గారు, ఇప్పుడు ఏదో కాయిన్ అన్నారు, ఇదేదో చిన్న కాయిన్ లా కనపడుతుంది. ఇది $100. $100 అబ్రాడ్ డాలర్స్ అండి, ఇక్కడ కాదండి. బాబు, ఇదేదో $100 లా కనపడుతుంది. సత్తు కాదండి, చూసుకోండి. వచ్చేసాడు. ఉందండి, ఉన్నది ముద్రేశాడు. ముద్ర నా అనుమానం నాదండి. ఏం పర్వాలేదండి. అదే ఓకే, మళ్ళీ ఇలా లాగి చూడాలండి. మీకు డౌట్ వచ్చింది కాబట్టి లాగేనండి. ఇప్పుడు దీంతో ఏం చేయమంటారు? మీకు కావాల్సింది కొనుక్కోండి. మొండకాయ డౌట్ ఏంటి రా బ్రో? అల్లుడు గారు, అలా కొనుక్కుంటారు కానీ చిన్న సందేహం ఒకటి ఉందండి. ఏంటంటే చెప్పండి, క్లియర్ చేసుకోండి. ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చి మా చిత్తకి ఏ చిత్తకాలో కొనుక్కోమని అనుకోండి, దానికి ఇష్టం ఉండదండి. బాదం పప్పు కావాలంటది, పిస్తా కావాలంటది, పటాపట కావాలంటది. కావాలంటే అన్ని చూద్దాంలేండి. అమ్మాయిని చూద్దామంటే పని అవ్వదండి, ముందు ఇవ్వాలి కదా. ఏంటి ఇవ్వాలి? ఇవ్వాలి. ఏంటి రూపాయి ఇచ్చారు, $1 అంటున్నారు. సరే, మీకు $1000 ఇస్తానండి. దానికన్నా పెద్దది $1000. దీంతో అయిపోయిందా? నీయమ్మా కడుపు మాట. నీకు అలా ఇస్తూ పోతే నాకు ఇస్త్రీ చొక్కా చేపి బొక్క అవుతుంది. నా బాబు అల్లుడు గారు అన్ని చిల్లర నాణ్యాలు ఇచ్చారు కానీ నోట్లు ఏమి ఉండవండి. నా దగ్గర అన్ని ఫోన్ పే, గూగుల్ పే ఉంటుంది. అవేనా డబ్బులు కావండి. గురువుగారు మీరు చెప్పండి, నెంబర్ చెప్పు కొడతా. అసలు మాకు అలా వద్దండి, మాకు అంత డబ్బు చేతిలో పడిపోవాల్సిందే. డబ్బు చేతిలో ఎందుకండి, మీ పాకెట్లో పడిపోతే. మాకు అలా వద్దండి, మాకు నమ్మకం లేదండి. ఏమండి, డబ్బులు తేలేదండి. డబ్బులు తేలేదా? మరి తాకిందా అమ్మాయి ఎలా వస్తుందండి? ఏమండి, అన్ని పంపిస్తా. ఓకే, అలాగే అమ్మాయిని పంపిస్తాను. అల్లుడు గారు, అమ్మాయిని పంపిస్తాను కానీ 9 మాసాలు మోసి కనీ పెంచి ఈ రోజున మా పెద్ద అమ్మాయి మీ చేతుల్లో పెడుతున్నారు. మా అమ్మాయి మన్మధ మునకండి. మన్మధ మునకే, అమ్మ మాత్రం పిఠాపురం పలక. అబ్బాయో మోటి బావి గిలక కిర్రు 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 కర్రు. బాబు వచ్చేంత సేపు అయిందండి. అమ్మాయిని పిలవని వచ్చిన పని వాకిట్లో అయిపోయేటట్టుంది మాకు. అబ్బా, మీరు కంగారు పడకండి, నేను పంపిస్తాను కదా. మా అమ్మాయి మన్మధ మునకండి. చెప్పాను కదండి, అమ్మాయి మన్మధ మునక, మీరే పెద్దాపురం పలక. అబ్బాయో మోటి బావి గిలక కిర్రు 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 కిర్రు. అల్లుడు గారు, మా అమ్మాయి గులాబీ పుష్పం ఉంటుంది. పుష్పం? మరి మేము కాళ్ళమా? మేము పుష్పాలే. పుష్ప ఫ్లవర్ అనుకుంటావా? ఫైరా
కొద్ది సౌండ్ పెట్టండి. దీని